ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడను కనిపెట్టే రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వస్తోంది. జీపీఆర్ పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించినట్లు సమాచారం. రెస్క్యూ బృందాలు జీపీఆర్ ద్వారా 0 పాయింట్ వరకు చేరుకుని ఆ ప్రదేశమంతా స్కానింగ్ చేశారు. ఈ రిపోర్టును పరీక్షించిన అనంతరం కార్మికులు 5 స్పాట్లలో చిక్కుకొని ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి క్రాస్ చెక్ చేసుకున్న బృందం ఇది నిజమేనన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు గత 36 గంటలుగా విరామం లేకుండా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే అక్కడ ఉన్న 11 బృందాలతో పాటుగా తాజాగా కొత్తగూడ నుంచి అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్న సింగరేణికి చెందిన అనుభవజ్ఞులైన కార్మికులను రప్పించారు. ఎన్డీఆర్ఐ గుర్తించిన స్పాట్ల వద్ద ఎన్డీఆర్ఐ ర్యాట్ మైనస్ టీమ్ సింగరేణి బృందంతో హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదాంతంగా ముగిసింది. సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది అర్ధరాత్రి వెలికి తీసినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా దీనిని ధృవీకరించడం లేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నాగర్ కర్నూలు ప్రభుత్వ దవాఖానాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. నాగర్ కర్నూలు ప్రభుత్వ దవాఖానా డాక్టర్లను అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. డ్యూటీ డాక్టర్లను కూడా రాత్రికి రాత్రే రప్పించారు. సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ వద్ద తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, రాత్రికి రాత్రే మృతదేహాలు వెలికి తీసినట్టు తెలుస్తోంది. అటు పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద? పవన్, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో 8 మంది ఇప్పటికే అక్కడ సొరంగ మార్గంలో చిక్కుకుపోయారు. వారి మృతదేహాలను వెలికి తీసేందుకైతే 8 రోజుల నుంచి అయితే 11 రెస్క్యూ టీములు అయితే నిర్విరామ కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు. ప్రతి ఒక్క టీం ఎన్డీఆర్ఎస్ కానీ ఎస్బీఆర్ఎస్ కానీ దీనికి సంబంధించి సింగరేణి కానీ మద్రాస్ ఐఐటి కానీ దీనికి సంబంధించిన అన్ని రెస్క్యూ టీంలు అయితే 8 రోజులుగా కృషి చేస్తున్నాయి. కానీ నిన్న అర్ధరాత్రి సమయంలో మృతదేహాలు వెలికి తీసినట్టు సమాచారం అయితే వస్తుంది. అంటే గుర్తించబడ్డావని కొద్దిగా సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే మద్రాస్ ఐఐటికి సంబంధించిన వాళ్ళు, సింగరేణి రెస్క్యూ టీం వాళ్ళు ఇప్పటికే అక్కడ ఎక్కడైతే ఆనవాళ్ళు ఉన్నావో అక్కడ పాయింట్లను కూడా ధృవీకరించారు. ఒక 8 పాయింట్లను ధృవీకరించారు. ప్రస్తుతం అయితే 5 పాయింట్ల వద్ద మృతదేహాలు ఉన్నట్టయితే గుర్తించారు. దీనికి సంబంధించి రాత్రి నుంచి కూడా రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఆ రెస్క్యూకి సంబంధించి ఆ మృతదేహాలు అక్కడ ఉన్నవా లేక ఇతర ఏమైనా అవశేషాలు ఉన్నాయనే దానిపైన కూడా అధికారులు సమాలోచనలు చేస్తున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎస్, హైడ్రా కానీ ఇక్కడ సింగరేణి కానీ ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని రెస్క్యూ ఆపరేషన్లు అయితే నిర్విరాంగా చేస్తున్నాయి. 150 మందితో ప్రతి విడత వారీగా 150 మందిని సిబ్బంది లోపలికి వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఎక్కడైతే ప్రమాదం చేసుకుందో అక్కడ ఆనవాళ్ళు గుర్తించేందుకైతే రెస్క్యూ టీంకి అయితే ఈ నీటు అక్కడ మట్టి కానీ అక్కడ రాళ్ళు కానీ దానికి సంబంధించిన బురద కానీ ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని తరలించేందుకైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డీవాటరింగ్ ఎంత జరుగుతున్నగా నీరు వస్తూనే ఉంది, బురద వస్తూనే ఉంది. దాన్ని లోకో రైళ్లలో కూడా బయటికి పంపిస్తున్నారు. కానీ ఆ రిస్క్ చేసే సమయంలో నీళ్లు వారికి చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు, సింగరేణి అధికారులు ముఖ్యంగా ఎప్పుడైతే రాత్రి జరిగిన ఈ సంఘటనలో అంటే వారు రెస్క్యూ చేస్తున్న సమయంలో ఈ అవశేషాలకు సంబంధించిన 5 పాయింట్లను కూడా గుర్తించారు. దీనికి సంబంధించిన ఆక్వా ఐ అనే పరికరంతో దీన్ని గుర్తించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ గుర్తిస్తున్న 24 గంటలు అంటే నిన్న రాత్రి నుంచి రేపు ఈరోజు రాత్రి వరకు జరిగే అన్ని రిస్క్యూలకు సంబంధించిన ఎక్కడైతే గుర్తింపబడిన శవాలు ఉన్నవా లేవా అని దాన్ని వెలికి తీసే క్రమంలో అధికారులు అయితే కృషి అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీం వచ్చిన తర్వాతనే ఈ మృతదేహాలు లభ్యమయ్యాయని సమాచారం వస్తుంది. కానీ ఎక్కడ కూడా అధికారులు అయితే ఇప్పటి వరకు కూడా శవాలు దొరికినవి దాన్ని పోస్ట్ మార్టం పంపిస్తున్నాము, నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నామని ఎక్కడ కూడా వాళ్ళు అయితే స్పష్టంగా చెప్పలేదని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రాత్రి నుంచి కూడా ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే మృతదేహాలు లభ్యమయ్యాయి. వారి బంధువులను కూడా పిలిపిస్తున్నారని వాళ్ళ బంధువులు కూడా అచ్చంపేటలో ఉన్న వారి బంధువులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. దీంతో పాటు అంబులెన్స్లో కూడా హైదరాబాద్ నుంచి ఎక్కడైతే పోస్ట్ మార్టం చేస్తారో దానికి సంబంధించిన పోస్ట్ మార్టం అనంతరం హైదరాబాద్ పంపించే ఏర్పాట్లను కూడా అక్కడ అంబులెన్స్లను కూడా రప్పించారు. దాంతోపాటు స్థానిక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ వైద్యాధికారులను కూడా ఇక్కడ సంఘటన స్థలానికి రప్పించారని చెప్పవచ్చు. అంటే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూస్తున్న సంఘటన
సంఘటనను బట్టి మృతదేహాలు అయితే 100% అయితే వెలికి తీసే పరిస్థితి అయితే ఉంది. వారిని వెలికి తీశారు. కానీ అధికారులు మాత్రం స్పష్టంగా ఇప్పటివరకు అయితే వెలికి తీశామని వాళ్ళ నోటీసులో చెప్పడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న సంఘటన బట్టి చాలా భయానక వాతావరణం అయితే లోపల ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే 8 రోజులుగా ఈ నిరాటంకంగా ఈ 11 టీంలతో ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అక్కడ రెస్క్యూ అధికారులు కానీ, అక్కడ కంపెనీ కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రతిరోజు ప్రతి అంశంపై చర్చిస్తున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. లోపల చిక్కుకున్న వారిని ఇప్పటికే బయటికి తెస్తామని ప్రభుత్వ నిన్నటి వరకు చెప్పినా కూడా రాత్రి మాత్రము ఖచ్చితంగా అంటే మృతదేహాలు లభ్యమయ్యాయనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా అధికారులు అయితే స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఈరోజు వెలికి తీస్తే అంటే మృతదేహాలను గుర్తించి వారికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తే మాత్రం ఈరోజు మృతదేహాలు వస్తే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కానీ అధికారులు ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, అక్కడ ప్రజాప్రతినిధులు కానీ దీనిపైన స్పష్టతని ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఒకవేళ దొరికితే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సంఘటన స్థలానికి వస్తున్నాడు. మరి ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏమైనా విషయాలు వెల్లడిస్తారో లేదో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. 8 రోజులుగా అయితే సాగుతున్న ఈ రెస్క్యూ టీంల వల్ల అక్కడ కుటుంబాలు కూడా చాలా ఆందోళన చెందుతున్నాయి. వారి బంధువులకు కూడా ఈ మృతదేహాలను అప్పగిస్తారని రాత్రి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. వారు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఆ మృతదేహాలు అక్కడ ఉన్నవా వాళ్ళు లేవనేది సందిగ్ధం కూడా నెలకొందని చెప్పవచ్చు. ఆ బురదలో 3 మీటర్లు 4 మీటర్ల వరకు మృతదేహాలు లోపల ఉన్న నేపథ్యంలో వాటిని వెలికి తీసి అసలు మృతదేహం అనేది మనిషి శరీరం అనేది బయటికి వస్తుందా లేదా అనేది కూడా కొద్దిగా సందిగ్ధం వాతావరణం ఏర్పడిందని చెప్పచ్చు. దీనికి తోడు ఎక్కడైతే డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిందో ఆ మిషన్ కూడా కటింగ్ పీస్గా దాన్ని కటింగ్ చేసి బయటికి తెస్తున్నారు. ఆ బయటికి తెచ్చిన తర్వాతనే ఆ మృతదేహాలు లోపల ఉన్న మృతదేహాలను కూడా బయటికి తరలించే అవకాశం అయితే కనిపిస్తూనే ఉన్నది. కానీ ఇక్కడ రెస్క్యూ టీం చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైతే టన్నెల్ సంబంధించిన కటింగ్ మిషన్ ఉంటుందో టీబీఎం దాన్ని ముక్కలు చేసిన తర్వాతనే దాన్ని బయటికి లోపటి నుంచి ఆ శవాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రెస్క్యూ టీం అయితే దాని కటింగ్స్ కూడా చేస్తున్నారు. దాన్ని ఒక్కొక్క ముక్కలుగా చేస్తున్నారు. లోకో ట్రైన్లో కూడా బురదకు సంబంధించిన వ్యాగన్లు వస్తున్నాయని చెప్పొచ్చు. ఎక్కడ కూడా నీటి ప్రవాహం అయితే ఆగడం లేదు. ఎక్కడ చూసినా బురదమయం ఉంది. ఆ బురదమయంలో వీళ్ళు రెస్క్యూ చేసే సిబ్బంది కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పవచ్చు. గత 24 గంటలను చూసుకుంటే తాజా పరిస్థితుల్లో మాత్రం ఆ మృతదేహాలు అయితే బయటపడ్డాయి. వాటిని అధికారులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా సింగరేణి టీం అయితే ఈ మృతదేహాలను గుర్తించాలని ఇప్పటికే దాని పాయింట్లు కూడా నిర్దేశించారు. రాత్రి కూడా మృతదేహాలు బయటికి తీస్తారని ప్రచారం జరిగినా ఇప్పటి వరకు అయితే అధికారులు ఎక్కడ స్పష్టత చేయలేదు. అధికారులు అంటే లోపల రెస్క్యూ టీం కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఏ వివరాలు కూడా వెల్లడించలేదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరో 24 గంటలు గడిస్తే కానీ ఆ మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ ఈరోజు తీస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పవన్.